ఉవ్వెత్తున ఎగిసిపడే గంగమ్మ, పరవళ్ళు తొక్కేటి యమునమ్మ, ఒదిగి ఉండే సరస్వతమ్మ నదుల అపురూప సంగమ క్షేత్రం త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కొలువై ఉంది. ఇక్కడ కుంభమేళా, మహాకుంభమేళలు జరిగే భూత ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలవైన పుణ్యతీర్థాల త్రివేణమ్మ నదిలో స్నానమాచరించిన పిమ్మట ప్రయాగ్రాజ్ యాత్ర సంపూర్ణమవుతుందని చెప్తూ ఉంటారు. ఈ సంపూర్ణతకు దర్శించవలసినటువంటి క్షేత్రాలు 3 ఉన్నాయి. అందులో ప్రయాగ క్షేత్రాలలో తప్పక దర్శించాల్సినటువంటి దేవాలయం వేణీ మాధవ దేవాలయం. సాధారణంగా వేణీ మాధవ దేవాలయం అనగానే భగవాన్ శ్రీకృష్ణుడైనటువంటి వేణుమాధవుడనే భ్రమపడుతూ ఉంటారు తెలియని వాళ్ళు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం జాగ్రత్తగా మరోసారి చెప్పేది వినండి. వేణీ మాధవ నిలయం. వేణి అమ్మవారు అంటే గంగా యమున సరస్వతుల కలయికతో ఏర్పడినటువంటి అమ్మవారే త్రివేణి అమ్మవారు. ఈ అమ్మవారినే వేణి అమ్మవారు అని. మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడే మాధవుడుగా ఇక్కడ క్షేత్రపాలకుడుగా కొలువై ఉన్నాడు. వీరిక్కడ వేణి మాధవ నిలయంలో మనకు దర్శనమిస్తూ కొలువై ఉన్నారు. ఇంతకీ అరుదుగా వినిపించేటువంటి అత్యంత విశేషమైన ఈ వేణీ మాధవుల గురించి, అలాగే ఈ ఆలయ విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వేణీమాత అంటే గంగా యమున సరస్వతుల కలయికనే ఈ వేణీమాత అని ఇందాకే తెలుసుకున్నాం కదండి. ఈ వేణీమాత మన స్త్రీలలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి దోషాలను పోగొట్టుతుంది. అందుకోసమనే ప్రపంచంలో ఎక్కడా కూడా పోగొట్టలేని ఈ దోషాలను కేవలం ఒక్క ప్రయాగ్రాజ్లోనే ఈ దోషాలను పోగొట్టేటువంటి పూజలు జరుగుతాయి. అదే వేణీదాన పూజ. ప్రత్యేకంగా స్త్రీలు భర్త సమక్షంలో జరుపుకునేటువంటి ఈ వేణీదాన పూజ అత్యద్భుతం. ఈ పూజా ఫలితంగా భర్త ఆయుష్ పెరిగి భార్య యొక్క సౌభాగ్యము అఖండంగా ఉంటుందని, అలాగే స్త్రీల యొక్క 3 రకాల దోషాలను పోగొడుతుందని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడని, స్వయంభూగా వెలిసినటువంటి శాలిగ్రామ శిలతో వెలిసినటువంటి దేవాలయం ఇది. కాశీలో బిందు మాధవునిగా, రామేశ్వరంలో సేతు మాధవునిగా, కేరళలో సుందరి మాధవుడుగా, ఆంధ్రాలో కుంతి మాధవుడుగా, పంచమాధవులుగా భారతదేశంలో పూజలు అందుకుంటున్నారు ఈ మాధవులు. పంచమాధవుల దర్శనం అదృష్టం ఉంటేనే గాని దర్శించరని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అలాంటిది మనం ఇక్కడ వేణీ మాధవుల దేవాలయంలో ఈ మాధవుణ్ణి దర్శనం చేసుకున్నాము. మన జన్మ ధన్యమైనట్టే. శ్రీరాముల వారు వనవాస కాలంలో ఈ ప్రయాగకు వచ్చినప్పుడు ఈ మందిరాన్ని అంటే ఈ వేణీ మాధవ దేవాలయాన్ని దర్శించుకున్నట్టు ఇక్కడ మనకు పక్కన శిలాఫలకంలో పేర్కొనబడి ఉంది. ఏకాదశి రోజున విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు జరపబడతాయి. పౌర్ణమి రోజు, గురువారం రోజులలో కూడా ముఖ్యమైన రోజులుగా పరిగణించబడతాయి. ఈ దేవాలయంలో ప్రతిరోజు విశేషమైనటువంటి ప్రత్యేకమైన 6 హారతులు ఇవ్వబడతాయి. విష్ణుమూర్తి త్రేతాయుగం నుండి క్షేత్రపాలకుడుగా ఉన్న ఏకైక దేవాలయమే ఈ వేణీ మాధవ దేవాలయం. ఇంతకీ మరి మాధవుడు క్షేత్రపాలకుడిగా త్రేతాయుగ కాలం నాటి నుండి కూడా ఉండాల్సి వచ్చినటువంటి విశేషం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గజకర్ణుడు అనే రాక్షసుడు ప్రజలందరినీ హింసిస్తూ, త్రిలోకాలను పీడిస్తూ, అల్లకల్లోలం చేస్తూ లోకకంటకుడయ్యాడు. ప్రజలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకొనగా అప్పుడు నారదుల వారి సలహా మేరకు ప్రజలందరూ కూడా పాపాలను పోగొట్టుకోవడానికి చక్కని మార్గంగా త్రివేణి సంగమంలో స్నానమాచరించమని సెలవిచ్చారు. ప్రజలందరూ కూడా త్రివేణి సంగమంలో స్నానమాచరించి తమ పాపాలను పోగొట్టుకున్నారు, సుఖశాంతులతో జీవించసాగారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గజకర్ణుడు ప్రజలు పాపాలను పోగొట్టే త్రివేణి సంగాన్నే నేను మింగేస్తే ఇక ప్రజలు ఎక్కడ స్నానాలు చేసి తమ పాపాలను పోగొట్టుకోగలుగుతారు అని ఏకంగా త్రివేణి సంగాన్ని మింగేస్తాడు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా భూమిపైకి అంటే ప్రయాగరాజుకు వచ్చి 3 రోజుల పాటు భీకర యుద్ధాన్ని చేసి గజకర్ణుణ్ణి సంహరించి ప్రజలను పాపాలను పోగొట్టేటువంటి త్రివేణి మాతకు నేనే అండగా ఉంటానని క్షేత్రపాలకుడిగా ఇక్కడే ఉండి శంకు చక్రాలతో ఎక్కడా లేని విధంగా దండంతో మనకు త్రివేణి మాతతో పాటుగా ఇక్కడ దర్శనమిస్తారు. అంటే ఆలయ క్షేత్ర పాలకుడు కాబట్టి ఇక్కడ మనకు దండనతో మనకు మాధవుడు దర్శనమిస్తూ ఉంటారు. ఈ వేణి మాధవ దేవాలయంలో ప్రత్యేకంగా చందనముతో అలంకరణ చేయటం విశేషం. చందనాన్ని వేణిమాతకు అలాగే మాధవునికి కూడా అద్దుతారు. ఈ దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి ప్రసాదాలు లడ్డూలు. మీరు వీడియోలో మొదటి నుంచి చూస్తూనే ఉంటారు. దారి వెంబట మొత్తం మనకు ఫ్రెష్గా చేసినటువంటి లడ్డూలే కనిపిస్తూ ఉంటాయి. ఈ లడ్డూలు కోవాతోని అలాగే బేసన్ లడ్డూలు అంటే శనగపిండితో చేసినటువంటి లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. జ్యూసీగా కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వేణి మాధవులకు సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. వేణి మాధవ దేవాలయముకు పక్కనే అనుసంధానంగా గురుస్థానం, శివలింగాలు, హనుమండ్ల వారు అలాగే వినాయకుల వారు మనకు ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే ఆలయ చరిత్ర మనకు హిందీలో రాసి శిలాఫలకంగా కూడా ఇక్కడ ఉంటుంది. అది చదువుకోవచ్చు. ప్రయాగరాజ్కు వచ్చినప్పుడు ప్రయాగరాజ్ యొక్క యాత్ర సంపూర్ణం కావాలంటే ఇక్కడ ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకున్నప్పుడే పరిపూర్ణం అవుతుందని చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా ఈ వేణి మాధవుడ దేవాలయంతో పాటుగా మనకు ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి వాటిని క్షేత్రాలు అని అంటారని మనం ఇదివరకే తెలుసుకున్నాం కదండి. అటువంటి క్షేత్రాలైనటువంటి అలోపి శాంకరి మాత దేవాలయం అలాగే మనకు బడే హనుమాన్ దేవాలయాలను కూడా ఈ మూడింటిని దర్శనం చేసుకున్నప్పుడే మనకు ప్రయాగరాజ్ యొక్క సంపూర్ణమైనటువంటి యాత్ర ఫలితం కలుగుతుంది. ఇక వేణి మాధవి యొక్క మందిరం విశేషాలను గురించి తెలుసుకున్నారు కదండి. అలాగే మనకు అలోపి మాత దేవాలయ విశేషాలు, బడే హనుమాన్ విశేషాలు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. వాటిని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలను కూడా చూడండి. ఈ వేణి మాధవ దేవాలయంకు ఎదురుగానే శివాలయం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ వేణి మాధవ దేవాలయంలో పూజలు జరిగిన కాలంలోనే మనకు శివాలయంలో కూడా పూజలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ హారతులు ఇచ్చిన సమయంలోనే అక్కడ కూడా హారతులు ఇవ్వబడతాయి. ఈ దేవాలయంలో ఇక్కడ మనకు మరో అద్భుతం. ఇక్కడ శివయ్య కూడా మనకు దర్శనమిస్తారు. అంటే ఏకకాలంలోనే శివకేశవులు హరిహరుల దర్శనాలు కలిగే అదృష్టం అత్యంత అరుదుగా కనిపిస్తాయి. ఈ శివాలయంలోని శివుడు మనకు పాలరాతి విగ్రహంతో అత్యంత సుందరంగా దర్శనమిస్తారు. అంతేకాకుండా వినాయకుడు కూర్చున్నటువంటి భంగిమలో తన తొండంతో మోదకాలు తింటున్నటువంటి దృశ్యం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.